హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేసాను. చామదుంపల పులుసు అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ చామదుంపల కర్రీ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, విటమిన్ సి ఇవన్నీ చామదుంపల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తాయి అన్నమాట. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1/2 kg చామదుంపలు తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా నీట్గా కడిగేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా ఈ చామదుంపలు ఒక 3-4 విజిల్స్ పెట్టేసేసామంటే మంచిగా ఉడికిపోతాయి. నేనైతే కుక్కర్లో ఉడికిచ్చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ చామదుంపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఏం కర్రీ అమ్మా? చామదుంపల కర్రీ. ఓహో, ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. మంచి పోషకములు కలిగిన కర్రీతో మీ ముందుకు వచ్చేసాం. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు అందరూ బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక గుడ్ మార్నింగ్. చామగడ్డలు ఉడకబెట్టి ఒలిచేసి రెడీగా ఉంచేసింది. అలాగే చక్కగా పండిన టమాటాలు, నిమ్మకాయ సైజు ఆనియన్స్ 2, కొంచెం చింతపండు రెడీ. వెళ్ళిపోదాం. వేడెక్కింది. 1 టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ దగ్గర ఉంటే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, మీ దగ్గర ఉంటే కొంచెం జీలకర్ర వేసుకోండి. మా దగ్గర లేదు. అయిపోయింది జీలకర్ర మొత్తం. అయిపోయింది. ఓకే, ఫస్ట్ వీక్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక వెళ్ళాలి, ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, సరుకులన్నీ తీసుకొని వచ్చేసేయాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి. వేరుశనగ నూనె, పల్లీల నూనె కదా, భలే వస్తుందమ్మా. హీట్ ఎక్కగానే వాసన కమ్మగా వస్తుంది. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేస్తాను. ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా లేదు ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కూరగాయల షాపులో ఎర్లీ మార్నింగ్ తీరు ఫ్రెండ్స్. నిన్నంతానేమో వర్షం, 3 days ఉంటుందని చెప్పారు వర్షం. ఇక వర్షం బయటికి వెళ్ళడం లేకుండా 6-7 గంటలకల్లా ఇంటికి వచ్చేసాను. ఇక అందుకని ఉన్నాటితోనే చేసేస్తుంది. బాబు క్యారేజీ కట్టాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయంగానే మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మగ్గించుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఈ టమాటాలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. అప్పుడే మనకి తొందరగా టమాటాలు మగ్గటం మొదలు పెడుతుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 minutes మూత పెట్టుకుంటే ఈ టమాటాలు మగ్గిపోతాయి మనకి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. ఈ ఉల్లిపాయలు టమాటాలు మంచిగా మగ్గించుకోవాలి. అప్పుడే మనకి చామదుంపల పులుసు మంచి టేస్టీగా ఉండిద్ది. లేదంటే కనుక పులుపు పోయంగానే కసకసలు ఆతాయి అన్నమాట మగ్గకపోతే. చూస్తానికి బాగోదు, తినడానికి బాగోదు, టేస్ట్ కూడా అంత ఉండదు. ఇప్పుడైతే చిటికెడు పసుపు వేసుకున్నాను. మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. నేను తినే కారం పట్టి కారం వేస్తున్నాను. 2.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తుందో చూడండి. మనకి కలర్ఫుల్గా మంచిగా ప్రిపేర్ అయిపోయింది కర్రీ. కర్రీలో గ్రేవీ అన్నమాట ఇది.
అదే ముందే కనుక చామదుంపలు వేసేస్తామనుకోండి, పసుపు కారం వేయంగానే ఆ బంకకి శుద్ధలుగా అంటుకుపోయి మొత్తం కర్రీ అంతా కలవదన్నమాట. అదే ముందు వేసుకుంటే మంచిగా కర్రీకి ఈ చామదుంపలు మొత్తం మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఉప్పు కారాలు పడతాయి. ఇప్పుడైతే మనం ఒలిచి పెట్టేసేసుకున్న చామదుంపలు కూడా వేసేసుకుందాం. ఇవి మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి మనం ఏమి కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇవి తిప్పేటప్పుడే ఇవి కొంచెం మెల్ట్ అవుతాయి. అదొకటి చిన్న ఏరి తెచ్చా, చిన్నవి. చూడండి మంచిగా కలిసిపోయింది పసుపు కారం అన్నీను చామదుంపల ముక్కలకి. అదేగా చామదుంపలు వేసిన తర్వాత పసుపు కారం వేస్తే అక్కడ కొంచెం అతుక్కుపోయి ఉంటుంది, మంచిగా కలవదు. అందుకని ముందే వేసేసుకోవాలి. ఇవన్నీ టిప్స్ అన్నమాట. ఇవైతే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేసేసుకున్నాం కాబట్టి. జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అడుగు పట్టకుండా ఉండడానికి. ఈ లోపల మనం చింతపండు చూడండి, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఈ లోపల ఈ చింతపండుని రసం తీసి వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. పొద్దున్నే రైస్ కడిగి పెట్టగానే ఈ కుక్కర్లో పడేయాలి పక్కన. ఈ ఉడికి చల్లారిపోతే కర్రీ రెడీ. చాలా సింపుల్. ఇప్పుడైతే మనం రసం తీసుకున్న చింతపండు రసం కూడా వేసేసుకుందాం. మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు రసం అనేది వేసుకోండి. కారం, పులుపు, సాల్ట్ మీ ఆప్షనల్, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చాలామంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం పులుపు వేస్తున్నాము అంటే దానికి తగ్గ ఉప్పు కారాలు ఉంటేనే ఆ కూర ఏదైనా కానీ టేస్టీగా ఉంటుంది. లేదంటే కనుక స్వీట్నెస్ వచ్చి తినడానికి అంత బాగుండదు నోటికి. కాబట్టి పులుపు వేసే కూరలన్నీ కొంచెం ఉప్పు కారాలు మంచిగా పడేటట్టుగా చూసుకోండి, అప్పుడు మనకి బాగుండిద్ది అన్నమాట. చింతపండు రసం మనం ఎంత పలుచగా వేసుకున్నా కూడా ఈ చామదుంపల్లో బంక ఉండడం వల్ల మనకి కూర అనేది చిక్కదనం ఉడికే కొద్దికి దాని అంతటికి అదే వచ్చేసింది. కాబట్టి పలచగా ఉండిద్ది అన్న ప్రాబ్లం కూడా ఈ చామదుంపల పులుసుకి ఉండదు. పులుసుకి అది మూత పెట్టేసుకొని ఒక ఉడికి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మంటని. అప్పటి వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాం. మనకి పులుసు మంచిగా దగ్గరికి అయిపోయింది, చూసారా? గుమగుమలాడే చామదుంపల పులుసు రెడీ. చిటికెడు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఒకసారి కలిపేసుకుందాం. చిక్కగా అయిపోయిందిగా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మంచిగా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండిద్ది. మంచి బలమైన ఫుడ్. సర్వ్ చేసి తినేయడమే. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. ఆఫ్ చేసి పోయా. ఓకేనా?